గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి 5th క్లాస్ సంబంధించి మనకి ఒత్తు పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాస పత్రం 4 బోధనాంశం జా కింద జావత్తు. అంటే ఇది కూడా ఒక ద్వితాక్షరం అన్నమాట. ఈ జా కింద జా అనేది ఒక హల్లు, జా కింద అదే జా ఒత్తు ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ద్విత్వాక్షరం అంటారు. ద్విత్వాక్షరం. ఈ ద్విత్వాక్షరము అనే పదానికి సంబంధించి ఈరోజు ఈ వర్క్షీట్లో చేయబోతున్నాం. అంటే ఇదొక హల్లు, అదే హల్లు కింద ఉంటుందన్నమాట. అలా ఉంటే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలలో జా కింద జావత్తు పదాలకు 0 చుట్టండి అన్నాడు. బుజ్జి, జీ కింద జావత్తు, ఓకే. నిచ్చెన, చే కింద చావుతుంది. అక్క, కా కింద కావస్తుంది. గజ్జెలు, జే కింద జావత్తుంది, జే కింద జావత్తు. అంటే ఇది ఒక ద్విత్వాక్షరం, జా కింద జావత్తు. ఇక్కడ మజ్జిగ, జీ కింద జావత్తుంది. నెక్స్ట్ నక్క, కా కింద కావతుంది. ఇక్కడ ఉన్నటువంటి ద్విత్వాక్షరం జా కింద జావత్తు. సజ్జనుడు, సజ్జనుడు. మగ్గం, గా కింద కావతుంది. మచ్చ, చా కింద చావతుంది. దుర్జనుడు, రా కింద జావత్తుంది. ఇక్కడ జా కింద జావత్తు వచ్చిన పదాలకు మాత్రమే రౌండప్ చేశాను. ఇక్కడ ఉన్నవన్నీ కూడా, ఇక్కడ చే కింద చావత్తు, ఇది కూడా ద్విత్వాక్షరమే. కా కింద కావత్తు, ఇది ద్విత్వాక్షరమే. కా కింద కావత్తు, ఇది ద్విత్వాక్షరం. గా కింద కావత్తు ద్విత్వాక్షరం. చా కింద చావత్తు ద్విత్వాక్షరం. ఇది సంయుక్తాక్షరం. రా కింద జావత్తు, రా కింద జావత్తుంది, సంయుక్తాక్షరం. కానీ మనకి జా కింద జావత్తు ఉన్న పదాలకు మాత్రమే 0 చుట్టమన్నాడు, చుట్టడం జరిగింది. జా కింద జావత్తు అనేది ఒక ద్విత్వాక్షరం, ఓకే. నెక్స్ట్ ఈ క్రింది గల్లలోని అక్షరాలతో ఏర్పడే పదాలను రాయండి అన్నాడు. ఇక్కడ చూడండి, గా జాగృతేజీ, జీ కింద జావత్తు, గజ్జి, గజ్జి. నెక్స్ట్ బాకుముస్తేబు, జాగుడు తేజీ, జీ కింద జావత్తు, బుజ్జి. లా, జా కింద జారాస్తే ఇజ్జ, లజ్జ, జా కింద జారాస్తే ఇజ్జ, లజ్జ. గజ్జెలు, చూడండి, గా జే కింద జావత్తు, గా జే కింద జావత్తు, లాకుముస్తేలు, గజ్జెలు. తర్వాత సజ్జ, సా, జా కింద జారాస్తే ఇజ్జ, సజ్జ. ఇంకా మనకి మజ్జిగ, మా జీ కింద జారాస్తే జీ, మజ్జిగ, మజ్జిగ. ఈ విధంగా మనకి ఇక్కడ గల్లో 9 అక్షరాలు ఇచ్చాడు. ఈ 9 అక్షరాలతో మనం కొన్ని పదాలు రాయడం జరిగింది, ఓకే. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మల పేర్లు రాయండి అన్నాడు. ఇక్కడ మనకి ఉన్నటువంటి ఏంటంటే కాలు కట్టుకునే గజ్జెలు కాబట్టి గా, జాకేతం స్తేజే, జీ కింద జావత్తు, లాకం స్తేలు, గజ్జెలు. ఇక్కడ ఉన్నదేంటి, బజ్జీలు. ఇవి బజ్జీలు కాబట్టి బా, జాగుడు దీర్ఘం స్తేజీ, జీ కింద జావత్తు, బజ్జీ, లాకం స్తేలు, బజ్జీలు. ఇదేంటిది, కుండలో పెరుగుంది. పెరుగులో కొంచెం మిర్చి అన్నీ కూడా వేసింది కాబట్టి దీన్ని మజ్జిగ అంటారు. మా జాగుడు స్తేజీ, మజ్జి, జీ కింద జావత్తు, మజ్జిగ, మజ్జిగ. ఇక్కడ బుజ్జి ఉంది. బాకం స్తేబు, జాగుడు స్తేజీ, జీ కింద జావత్తు, బుజ్జి, ఓకే. ఒత్తు పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాస పత్రం 5 బోధనాంశం టావత్తు, టా కింద టావత్తు. ఈ టా కింద అదే టా రాస్తే టా కింద టావత్తు అంటారు. ఇది ఒక ద్విత్వాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు రాయడం జరిగితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలను చదవండి, సరైన ఒత్తు చేర్చి రాయండి. ఇక్కడ టావత్తు పెట్టామనుకోండి, అట్ట. టా కింద టావత్తు పెడితే అట్ట. కా, టా ఉంది.
టా కింద టావత్తు పెడితే కట్ట. ఒటు ఒటు అనుసుంది ఓ ఓ టాకం స్టేటు టూ కింద టావత్తు ఒట్టు. చెటు అనుసుంది టూ కింద చే రాసేసి టూ కింద టావత్తు పెడితే చెట్టు. చిటీలు అని ఉంది. టీ కింద ఇక్కడ టావత్తు పెట్టామనుకోండి చిట్టీలు అవుతుంది. చావుడు తెచ్చి తాగుడు తిరుగుని తేటి టీ కింద టావత్తు లాకుంస్తేలు చిట్టీలు. ఇక్కడ చూడండి నసం అని ఉంది. షా కింద టావత్తు పెట్టామనుకోండి షా కింద టావత్తు పెట్టామనుకోండి నష్టం. ఇక్కడ స్పష్టం సా కింద పావత్తు స్పా సా కింద టావత్తు సున్నా స్పష్టం. కష్టాలు షాక తెరుగుంతే షా కింద టావత్తు లాపం తేలు కష్టాలు. దుష్టులు దాకం తేదు శాకం తేసు సు కింద టావత్తు లాకం తేలు దుష్టులు. అష్టమి షా కింద టావత్తు మాగుడుస్తేమి అష్టమి. ఈ విధంగా మనము ఒత్తు తావత్తు ఉన్న పదాలు సరైన ఒత్తు చేర్చి మనము పదాలు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఆలోచించి సొంతంగా రాయండి స్వీయ రచన. ఈ క్రింది బొమ్మల పేర్లు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. ఇక్కడ చెట్టు ఉంది. చెట్టు ఎలా ఉంది? పచ్చగా ఉంది. చాకేతం స్తేచే టాకం స్టేటు టూ కింద టావత్తు చెట్టు పచ్చగా ఉంది. చా కింద చారస్తిచ్చ పచ్చ గగదెరం గగ పచ్చగా ఊక్సున్నా పడితే దౌడుతేది ఉంది. ఇక్కడ కట్టెలు. మా ఇంటిలో కట్టెలు ఉన్నాయి. మా ఇంట్లో కట్టెలు టే కింద టావత్తు కట్టె లాకుంస్తేలు కట్టెలు ఉన్నాయి. ఇదేంటిది? పొట్టేలు ఎలా ఉంది? పెద్దదిగా ఉంది. పొట్టేలు పెద్దదిగా ఉంది. ఇవేంటివి? గుట్టలు. మా ఇంటి చుట్టూ గుట్టలు ఉన్నవి. ఇదేంటిది? దీన్ని తట్ట అంటారు, గంప అంటారు, తట్ట అంటారు. మా అమ్మ కోడి కోసం తట్ట కొన్నది. ఇదేంటిది? టా కింద టావత్తు. ఇక్కడ కూడా టా కింద టావత్తు వచ్చే పదాలు మనం రాయడం జరిగింది. ఇక్కడ టే కింద టావత్తు. ప్రతి ఒక్క దాంట్లో కూడా టావత్తు ఉన్న పదాలు మాత్రమే చేరుస్తూ ఇక్కడ చూడండి. ఇది తట్ట, ఇది గుట్ట, ఇది పొట్టేలు, కట్టెలు, చెట్టులు. ఈ విధంగా మనకి టా కింద టావత్తు వచ్చే పదాలు అనేది ఈ వర్క్షీట్లో చేయడం జరిగింది. వారం చివరిన జరిగే వర్క్షీట్ అన్నమాట. అంటే ఇది 3వ వారం జరిగినటువంటి వారం చివర 1+5లో 5th డే రోజు జరిగినటువంటి ఇది వర్క్షీటు. చూడండి, ఒత్తు పదాలు చదవడం, రాయడం. సాధన చేద్దాం. సాధనా పత్రం 3, వారం 3వ వారం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది వాక్యాలను 1 నిమిషంలో చదవండి అన్నాడు. ఉజ్జయిని పట్టణానికి దగ్గరలో ఒక నది ఉండేది. నది పక్కన ఉన్న చెట్టు కింద పుట్ట ఉంది. చెట్టు మీద పావురంతో పుట్టలోని చీమలు చెలిమి చేశాయి. ఒకసారి నదికి వరదలు వచ్చి నీరు పుట్ట దగ్గరికి చేరింది. భయంతో చీమలు చెట్టుపైకి పాకాయి. పావురం వెంటనే తన రెక్కల మీద చీమలను ఎక్కించుకుని అవతల తీరానికి చేర్చింది. బతుకు జీవుడా అని చీమలు ఊపిరి పీల్చుకున్నాయి. పావురానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఇది పేరాను 1 నిమిషంలో పిల్లలందరూ కూడా చదివే రీతిలో తయారు కావాలి. ఖచ్చితంగా చదివి తీరాలి. ఓకే.
దీనిపైన ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నది ఏ పట్టణానికి దగ్గరలో ఉన్నాయి? ఉజ్జయిని పట్టణానికి. ఉజ్జయిని పట్టణానికి. అంటే ఆ పైన ఇచ్చినటువంటి వాక్యాల్లోనే మనకి ఆన్సర్స్ అనేవి దాగి ఉంటాయి. చెట్టు కింద ఏమున్నాయి? చెట్టు కింద పొట్ట ఉంది. ఏముందంటే పొట్ట ఉంది. చెట్టు కింద పొట్ట ఉంది. పావురం ఎక్కడ ఉంది? పావురం ఎక్కడ ఉందంటే చెట్టు మీద ఉంది. చెట్టు మీద ఉంది. చెట్టు మీద పావురం ఉంది అని రాయాలి. చీమలు అవతల తీరానికి ఎలా చేరుకున్నాయి? చీమలు అవతల తీరానికి ఎలా చేరుకున్నాయి? పావురం తన రెక్కల మీద ఎక్కించుకొని చీమలను ఎక్కించుకొని అవతల తీరానికి చేర్చింది. పావురానికి చీమలు ఎందుకు కృతజ్ఞతలు తెలిపాయి? ఎందుకు కృతజ్ఞతలు తెలిపాయి అంటే చీమల ప్రాణాలు కాపాడినందుకు. చీమల ప్రాణాలు కాపాడినందుకు పావురానికి చీమలు కృతజ్ఞతలు తెలిపాయి. ఓకే, ఈ విధంగా మనకి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వర్క్షీట్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాను. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.